హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం బోట్ నెక్ డ్రెస్ అలానే నార్మల్ డ్రెస్కి కొలతలు ఎలా తీసుకోవాలి అంటే నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ ఇవి ఎలా తీసుకోవాలి, నార్మల్ డ్రెస్కి అయితే ఎలా తీసుకోవాలి, అలానే బోట్ నెక్ డ్రెస్ అయితే ఎలా తీసుకోవాలి. ఇది వచ్చేసి మన దగ్గర ఎటువంటి ఆది డ్రెస్ లేకపోతే బాడీ మెజర్మెంట్స్లో నుంచి ఎలా తీసుకోవాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా ఇక మన దగ్గర ఆది డ్రెస్ ఉంటే ఆ డ్రెస్లో నుండి మనం నెక్ లెంత్లు, షోల్డర్ లెంత్లు, ఆర్మ్ డౌన్ని ఎలా తీసుకోవాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈరోజు వచ్చేసి మన క్లాస్లో నార్మల్ పంజాబీ డ్రెస్కి అలానే బోట్ నెక్ డ్రెస్కి నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ని కొలత డ్రెస్తో అలానే కొలత డ్రెస్ లేకుండా ఎలా తీసుకోవాలి అనేది చూసేద్దాం. ఈరోజు మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని జస్ట్ అలా ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం పంజాబీ డ్రెస్కి అలానే బోట్ నెక్ డ్రెస్కి నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ని ఎలా తీసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం నెక్ లెంత్, షోల్డర్ లెంత్ అలానే ఆర్మ్ డౌన్ని ఫస్ట్ మనం పంజాబీ డ్రెస్కి చూద్దాం. ఇది వచ్చేసి బేసిక్గా మనం డీప్ నెక్ పెట్టుకుంటే పంజాబీ డ్రెస్కి ఎలా కొలతలు తీసుకోవాలి అనేది. ఇది వచ్చేసి మన దగ్గర ఎటువంటి ఆది డ్రెస్ లేదు. అలా అసలు ఆది డ్రెస్ లేనప్పుడు ఎలా తీసుకోవాలి, ఫస్ట్ ఈ బేసిక్ డ్రెస్కి చూద్దాం. దీనికి వచ్చేసి ఆది డ్రెస్ ఏమీ లేదు అంటే కనుక మనం బాడీ మెజర్మెంట్స్లో నుంచి తీసుకొని దానిని బట్టి మనం ఈ నెక్ లెంత్లు కానీ, షోల్డర్ లెంత్ కానీ, ఆర్మ్ డౌన్ కానీ డివైడ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ మనం మన బాడీ మెజర్మెంట్స్లో నుండి ఫుల్ షోల్డర్ కొలతని తీసుకోవాలి. ఇది వచ్చేసి ఆల్రెడీ మన వీడియోస్లో కూడా నేను చెప్పాను ఫుల్ షోల్డర్ కొలతని ఎలా తీసుకోవాలి అనేది. ఒకసారి మీరు మెజర్ చేసుకోండి ఫుల్ షోల్డర్ లెంత్ ఎంత వచ్చింది అనేది. ఇది వచ్చేసి ఒక్కొక్కరి సైజుని బట్టి వస్తుంది. ఖచ్చితంగా ఇంతే రావాలా, మరి మీకు ఎంత వచ్చింది కదా దాన్ని నేను పెట్టుకోవచ్చా అనేది చెయ్యొద్దు. మీరు ఎవరికైతే డ్రెస్ని కట్ చేయాలి అనుకుంటున్నారో వారి షోల్డర్ మెజర్మెంట్ని తీసుకోండి. ఇప్పుడు మీకు సుమారుగా షోల్డర్ కొలత 15 ఇంచులు వచ్చినట్లయితే నేను చెప్తున్నాను. అదే మీకు 14 వస్తే దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకోండి. అదే 16 వస్తే దానిని బట్టి మెజర్ చేసుకోండి. ఇప్పుడు మనకి 15 ఇంచులు వస్తే గనక ఫస్ట్ పంజాబీ డ్రెస్కి ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. 15 ఇంచులు వచ్చింది అంటే వచ్చిన ఫుల్ షోల్డర్ కొలతలో నుండి 2 ఇంచులు మనం మైనస్ చేసేసుకోవాలి. నార్మల్గా డీప్ నెక్ అయితే ఇది వచ్చేసి 15 ఇంచుల్లో నుండి 2 ఇంచులు మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు వచ్చింది. 15 ఇంచుల్లో 2 ఇంచులు మైనస్ చేసేసుకోవాలి. 15 ఇంచుల్లో 2 ఇంచులు మైనస్ చేసేస్తే మనకి 13 ఇంచులు వస్తుంది. ఈ 13 ఇంచుల్ని మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. అంటే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి తీస్తాం కదా, 13 ఇంచుల్లో డబుల్ ఫోల్డింగ్ మీద అంటే 13 ఇంచుల్లో సగం అంటే మనకి 13 ఇంచుల్లో హాఫ్ వచ్చేసి 6.5 ఇంచులు వస్తుంది. ఈ 6.5 ఇంచుల్ని మనకి నెక్ లెంత్కి, షోల్డర్ లెంత్కి తీసుకోవాలి. ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్కి ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎవరికైనా అంటే ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ 2 మాత్రమే మనం ఇలా వచ్చిన ఫుల్ షోల్డర్లో నుంచి కొలుచుకొని ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎవరికైనా సరే 7 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ ఇక్కడ మనకి 6.5 ఇంచులు వచ్చింది కదా, ఈ వచ్చిన 6.5 ఇంచుల్లో నుండి మనకి నెక్ లెంత్ని, షోల్డర్ లెంత్ని డివైడ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ షోల్డర్ లెంత్ చిన్నగా కావాలా, పెద్దగా కావాలా అనే దానిని బట్టి పెట్టుకోవాలి. ఈ 6.5 ఇంచులో 3 ఇంచులు నెక్ లెంత్ తీసుకున్నట్లయితే 3.5 ఇంచులు షోల్డర్ లెంత్ తీసుకోవాలి. ఒకవేళ షోల్డర్ లెంత్ని ఇది వచ్చేసి షోల్డర్ లెంత్, ఇది వచ్చేసి నెక్ లెంత్. ఒకవేళ మీరు ఈ షోల్డర్ లెంత్ ఇంత వెడల్పుగా వద్దు, తగ్గించాలి అనుకున్నట్లయితే ఈ హాఫ్ ఇంచుని నెక్ లెంత్లో కలిపేసి అంటే 3.5 ఇంచు వచ్చేసి నెక్ లెంత్, 3 ఇంచులు మాత్రమే ఇది మైనస్ చేసేసి 3 ఇంచులు మాత్రమే షోల్డర్ లెంత్ని తీసుకోవాలి. ఇలా మనం నెక్ లెంత్ కానీ, షోల్డర్ లెంత్ కానీ తగ్గించుకోవాలి అన్నా, పెంచుకోవాలి అన్నా సరే మొత్తం ఈ 6.5 ఇంచులో నుండి నెక్ లెంత్ని, షోల్డర్ లెంత్ని రెండింటిని చేసేసుకోవాలి. మనకి షోల్డర్ లెంత్ పెంచాలి అంటే పెంచుకోవచ్చు, లేదు నెక్ లెంత్ ఇంకా చిన్నగా కావాలి 2.5 మాత్రమే నెక్ లెంత్ని తీసేసుకొని మిగిలిన 4 ఇంచులు మనము షోల్డర్ కొలత కోసం తీసేసుకోవచ్చు. ఇలా మనం ఇక్కడ ఏ కొలతలు మార్చుకోవాలి అన్నా మన ఫుల్ షోల్డర్ని తీసుకొని దానిలో నుండి 2 ఇంచులు మైనస్ చేసి దానిని 2 భాగాలుగా డివైడ్ చేసేసుకోవాలి. అంటే ఫుల్ షోల్డర్ 15, 2 ఇంచులు మైనస్ చేసేస్తే 13,
దానిలో హాఫ్ అంటే మనకి 6.5 ఇంచులు వస్తుంది. ఈ 6.5 ఇంచుని మనకి నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చిన్న పిల్లల సైజ్ దగ్గర నుండి పెద్దవారికైనా సరే, ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగా మన డ్రెస్కి నెక్ లెంత్ని షోల్డర్ లెంత్ని పెట్టేసుకోవడానికి తెలిసిపోతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను 15 ఇంచులు షోల్డర్ వస్తే మనకి ఎలా తీసుకోవాలి అనేది చెప్పాను. ఒకవేళ మీరు తీసుకున్న షోల్డర్ కొలత 14 ఇంచులే వస్తే కనుక 14 ఇంచులు వచ్చినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. 14 ఇంచులు వచ్చింది అంటే దానిలో నుంచి 2 ఇంచులు మైనస్ చేసేసేయండి, 12 ఇంచులు వస్తుంది. 12 ఇంచుల్లో హాఫ్ అంటే మనకి 6 ఇంచులు వస్తుంది. ఆ 6 ఇంచుల్ని ఇక్కడ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి తీసుకోవాలి. ఇది వచ్చేసి మీకు షోల్డర్ చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనుకునే దాన్ని బట్టి ఇక్కడ డివైడ్ చేసేసుకోవచ్చు. ఇలానే మీకు ఏ షోల్డర్ వచ్చినా సరే 13 వచ్చినా 14 వచ్చినా 15 వచ్చినా 16, 17 వచ్చినా ఏ కొలత వచ్చినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. ఇకపోతే బోట్ నెక్ డ్రెస్. బోట్ నెక్ డ్రెస్కి వచ్చేటప్పటికి దీనికి కూడా మన దగ్గర కొలత డ్రెస్ ఏమీ లేదు. మన దగ్గర ఉన్న మనం బాడీ మెజర్మెంట్ అంటే ఎవరి సైజ్ అయితే కట్ చేయాలి అనుకుంటామో ఆ సైజుని బట్టి ఈ బోట్ నెక్ డ్రెస్ కూడా మనం తీసుకోవాలి. బోట్ నెక్ డ్రెస్కి వచ్చేటప్పటికి ఫుల్ షోల్డర్, ఇప్పుడు ఫుల్ షోల్డర్ 15 ఇంచులు అయితే బోట్ నెక్కి మనం ఎలా కొలతలు తీసుకోవాలి అనేది చూద్దాం. బోట్ నెక్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువగా డివైడ్ చేయడం అదంతా ఏమీ అవసరం లేదు. మనకి ఫుల్ షోల్డర్ కొలత ఎంత వచ్చిందో దీనిలో సగాన్ని మనకి నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి 15 ఇంచులు వచ్చింది, దీనిలో హాఫ్ అంటే 7.5 ఇంచు వస్తుంది. ఈ 7.5 ఇంచుని మనకి నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ అంటే దాదాపుగా మనం షోల్డర్ చాలా చిన్నగా తీస్తాం కదా. ఒకవేళ ఇది వచ్చేసి షోల్డర్, ఇది వచ్చేసి నెక్ లెంత్. షోల్డర్ చిన్నగా కావాలి అనుకున్నట్లయితే 2.5 ఇంచులు షోల్డర్ తీసుకున్నాము అంటే మిగిలిన 5 ఇంచులు మనకి ఈ నెక్ లెంత్ కోసం పెట్టేసుకోవాలి. అంటే మొత్తం 7.5ని షోల్డర్ చిన్నగా నెక్ లెంత్ పెద్దగా. లేదు ఇంకా చిన్నగా కావాలి అనుకున్నట్లయితే 2 ఇంచులే షోల్డర్ తీసుకొని ఈ హాఫ్ ఇంచుని ఇక్కడ తీసేసి ఈ హాఫ్ ఇంచుని ఇక్కడ కలిపేసుకోవాలి. అంటే 5.5 ఇంచులు నెక్ లెంత్, 2 ఇంచులు మాత్రమే షోల్డర్ లెంత్ తీసేసుకోవాలి. లేదు ఇంకా కొంచెం పెద్దగా కావాలి అంటే కొందరైతే షోల్డర్ కొంచెం పెద్దగా కావాలి అనుకుంటారు. ఒకవేళ పెద్దగా కావాలి అంటే 3 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాము అంటే మొత్తం 7.5 ఇంచులో నుండి మిగిలిన 4.5 ఇంచుల్ని మనం నెక్ లెంత్ కోసం తీసుకోవాలి. ఇలా మనకి షోల్డర్ లెంత్ చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనే దాన్ని బట్టి ఈ మొత్తం ఈ 7.5ని మనం నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జాంపుల్ కోసం 15 ఇంచులు చెప్పాను. అదే మీకు 16 ఇంచులు వస్తే దానిలో హాఫ్ 8 ఇంచులు నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి 8 ఇంచులు పెట్టేసుకోవాలి. అదే మీకు 14 ఇంచులు వచ్చినా 13 ఇంచులు వచ్చినా చిన్న పిల్లలకైనా 12 ఇంచులు వచ్చినా 11, 10 ఇంచులు వచ్చినా సరే ఇదే విధానాన్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి ఎంతైతే వచ్చిందో ఈ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి 7.5 ఇంచులు వచ్చింది కదా, ఇదే కొలతని మనం ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి. ఇక దీనిలో ఏ సైజుకైనా సరే మనం ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఎంతైతే ఫుల్ షోల్డర్లో హాఫ్ వస్తుందో అదే కొలతని ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి. నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి పెట్టిన కొలతని ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మన దగ్గర కొలత డ్రెస్ ఏమీ లేనప్పుడు బాడీ మెజర్మెంట్స్లో నుండి షోల్డర్ తీసుకొని ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు అయితే ఓకే, బాగానే వచ్చేసింది. ఒకవేళ మనం అంటే వేరే వాళ్ళది కట్ చేయడం కానీ లేదంటే మన డ్రెస్సే కట్ చేసుకోవాలి, మన దగ్గర ఆది డ్రెస్ ఉంది, ఇక్కడే వచ్చేస్తుంది పెద్ద తంట, మరి మన దగ్గర ఆది డ్రెస్ ఉంది కదా ఇక దాంతో తీసుకుంటే సరిపోతుంది, మరి ఆది డ్రెస్లో నాకు 15 ఇంచులు వచ్చింది దానిలో నుండి 2 ఇంచులు మైనస్ చేసి పెట్టుకోవచ్చా అంటే ఛాన్సే ఉండదు. అలా పెట్టుకోవడానికి అస్సలు కుదరదు. మన దగ్గర ఆది డ్రెస్ ఉంది అంటే మనం తీసుకుంటున్న కొలత డ్రెస్ వచ్చేసి నార్మల్ డ్రెస్సా లేదంటే బోట్ నెక్ డ్రెస్సా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు తీసుకుంటున్న కొలత డ్రెస్ బోట్ నెక్ డ్రెస్ అయితే బోట్ నెక్ డ్రెస్ కట్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకున్న బోట్ నెక్ డ్రెస్లో నెక్ లెంత్ ఎంత వచ్చింది అదే నెక్ లెంత్ పెట్టేసుకోండి, ఖర్చుకి ఎక్స్ట్రా కలిపేసుకొని షోల్డర్ లెంత్ ఎంత వచ్చింది అదే షోల్డర్ పెట్టేయండి, ఖర్చుకి ఎక్స్ట్రా కలిపి ఆర్మ్ డౌన్ కూడా మీరు తీసుకున్న కొలత డ్రెస్లో ఎంత వచ్చింది చెక్ చేసుకొని అదే కొలతను పెట్టేసేయండి, ఖర్చులతో కలిపి సరిపోతుంది. అలా కాకుండా బోట్ నెక్ డ్రెస్ ఆదికి తీసుకొని దానితో నార్మల్ డ్రెస్ కట్ చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే మనకి షోల్డర్ నెక్ లెంత్లో తేడా వచ్చేస్తుంది కాబట్టి బోట్ నెక్ డ్రెస్ ఆది తీసుకొని నార్మల్ డ్రెస్ని కట్ చేయడానికి కుదరదు. అదేవిధంగా నార్మల్ పంజాబీ డ్రెస్ని ఆదికి తీసుకొని
బోట్ నెక్ డ్రెస్ని కట్ చేయడానికి కూడా కుదరదు, అప్పుడు కూడా మనకి తేడా వచ్చేస్తుంది. మన దగ్గర ఆది డ్రెస్ ఉంది, దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి అంటే, నార్మల్ పంజాబీ డ్రెస్ కట్ చేసుకోవాలి అంటే నార్మల్ డ్రెస్ మాత్రమే కొలతగా తీసుకొని కట్ చేసుకోండి, అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మీరు నార్మల్ డ్రెస్ తీసుకొని కనుక ఇలా పెట్టుకున్నారు అంటే ఇక చక్కగా ఏమీ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా మీ దగ్గర ఉన్న డ్రెస్లో నెక్ లెంత్ ఎంత వచ్చింది అదే కొలతను పెట్టేయండి, షోల్డర్ లెంత్ ఎంత వచ్చింది అదే కొలతను పెట్టేయచ్చు, ఆర్మ్ డౌన్ ఎంత వచ్చింది అదే కొలతను పెట్టేయచ్చు, సరిపోతుంది ఎగ్జాక్ట్గా. నార్మల్ డ్రెస్ని తీసుకొని బోట్ నెక్ డ్రెస్ని కట్ చేయలేము, అలానే బోట్ నెక్ డ్రెస్ని తీసుకొని నార్మల్ డ్రెస్ని కట్ చేయలేము. ఇలా మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే దాదాపుగా సహజంగా ఏం చేస్తుంటామంటే ఒక్కోసారి 15 ఇంచులు తీసుకొని 2 ఇంచులు మైనస్ చేయమన్నాం కదా, ఓకే మన దగ్గర ఉన్న డ్రెస్లో ఎంత వచ్చిందో చూసి 15 ఇంచులు వచ్చింది, దీనిలో నుంచి 2 ఇంచులు మైనస్ చేసాం. ఇలా మన దగ్గర ఉన్న కొలత డ్రెస్లో నుంచి తీసుకొని దానిలో నుండి 2 ఇంచులు మైనస్ చేసాము అంటే మనకి డ్రెస్ పూర్తిగా పోతుంది. ఒకవేళ మీ దగ్గర డ్రెస్ ఏమీ లేదు అంటే ఇలా బాడీ మెజర్మెంట్లో నుండి ఫుల్ షోల్డర్ తీసుకొని ఈ కొలతలు ఫాలో అయిపోవచ్చు. లేదు ఒకవేళ మీ దగ్గర డ్రెస్ ఉంది అంటే నార్మల్ పంజాబీ డ్రెస్ ఉంటే అదే కొలతల్ని పెట్టేసుకోండి, మీకు చక్కగా వచ్చేస్తుంది. లేదు రెడీమేడ్ స్టైల్ కుర్తీ ఉంటే కనుక అది మనకి ఎలాగో బోట్ నెక్ స్టైల్లో వస్తుంది కాబట్టి ఈ బోట్ నెక్ మెజర్మెంట్స్కి మీ దగ్గర ఉన్న రెడీమేడ్ కుర్తీ సైజులు తీసుకుంటే సరిపోతుంది. లేదు మీ దగ్గర బోట్ నెక్ డ్రెస్ ఉంది, బోట్ నెక్ డ్రెస్ని పెట్టేసి సేమ్ అవే కొలతలు పెట్టేసుకొని బోట్ నెక్ డ్రెస్ని కట్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.